హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి బిగ్ బాస్ ఓటింగ్ అనేది క్లోజ్ అయింది. అండ్ ఎవరు విన్నర్ కాబోతున్నారు, అసలు ఎవరికి ఎంత పర్సంటేజ్ ఓటింగ్ అనేది కాదు, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, సో చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి అనేది అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటి అని అంటే నిజంగానే క్లోజింగ్ ఓటింగ్ లో ఏమన్నా తేలిందా ఫలితం అని అంటే, సో మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా ఏం జరగబోతుంది అనేది అయితే క్లియర్ గా చెప్తాను. ఎవరు ఏ పొజిషన్ లో ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఈ రోజు అనేది అయితే క్లియర్ గా మాట్లాడదాం. సో అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. లైక్ వేస్తారు కదా ఖచ్చితంగా. సో ఎందుకనంటే వీడియో పుష్ అవుతుంది, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా వీడియో మధ్యలో ఎక్కడ నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం చెప్పగలను, ఇంకా లేట్ చేయను. సో క్లియర్ గా మాట్లాడదాం. క్లోజింగ్ అనమాట బిగ్ బాస్ సీజన్ 9. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఎలాంటి ఓటింగ్లు లేవు, ఏమీ లేవు. డైరెక్ట్ గా విన్నర్ కోసం వెయిట్ చేయాల్సిందే అందరూ కూడా. సో నిజంగా ఈసారి జరిగినంత ఓటింగ్, ఈసారి జరిగినంత సిచ్యువేషన్ ఓటింగ్ ఆర్డర్ లో బిగ్ బాస్ ఖచ్చితంగా సక్సెస్ అయినంటారని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పేసి ఒకరికి వన్ సైడ్ అయిపోయింది, ఇంకొకరి వన్ సైడ్ కాలేదు అన్నట్టు ఏమీ లేదు. ఈసారి సిచ్యువేషన్ ఎలా అయిపోయిందని అంటే, ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ అన్నిట్లలో కూడా ఫుల్ లాన్ అంటే ఇది ఎలా అయిపోయింది అంటే కంప్లీట్ గా తనుజ హేటర్స్ లాగా మారిపోయింది. తనుజని హేట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, తనుజని హేట్ చేస్తూ ఎదుటి వాళ్ళకు ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు. దాని నుంచి కొత్తగా ఇంకొక స్టార్ లాగా మెరవబోతున్నారు అన్నట్టుగా మెరుస్తున్నారు. ఇది మీకు నెగిటివ్ గా అనిపించవచ్చు, బట్ క్లారిటీగా అర్థం చేసుకుంటే మాత్రం మీకు క్లారిటీ వస్తుంది. అంటే నేను పాజిటివ్ మాట్లాడుతున్నానా, అది బిగ్ బాస్ కోసం మాట్లాడుతున్నానా, కంటెస్టెంట్ కోసం మాట్లాడుతున్నానా అర్థం అవుతుంది మీకు. సో ఇక్కడ క్లియర్ కట్ గా మాట్లాడేది ఏం లేదబ్బా. ఇప్పుడు ఆల్రెడీ నిన్న మిడ్ నైట్ తోటి ఓటింగ్ అనేది క్లోజ్ అయింది. ఓటింగ్ అయిపోయినాక మనకు ఒక ఇన్ఫో ప్రకారంగా మీకు ఒక ఆర్డర్ చెప్తాను నేను. సో టాప్ నుంచి కాదు, బాటం నుంచి చెప్తానమాట. సో నిజంగా సంజనా గర్లాని, సో సంజనా గర్లాని ఈ పేరు మార్క్ ఈ బిగ్ బాస్ సీజన్ అయిపోయినాక కూడా ఈ పేరును బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకనంటే ఒకానొక టైంలో సీజన్ మొత్తం అమ్మయ్య సీజన్ పడుకుందిరా అనే టైం నుంచి ఈమె సడన్ గా ఆ గుడ్ల దొంగతనం అవని, ఈ దొంగతనాలు చేయడం అవని షో మీద తెలియని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇది చాలా మంది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే అప్పటిదాకా చాలా చప్పగా అసలు సంబంధమే లేదు, ఏం లేదు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కసారి యాక్టివ్ అయిపోయారు. ఆ వీకెండ్ ఎపిసోడ్ నుంచి అరే ఇంత మొత్తం అంతా సంజనా గారు క్రెడిట్ కొట్టేశారు, మొత్తం అంతా చక్రం తిప్పారు అనే దాంట్లో వెళ్ళిపోయారు. అలా ఈ రోజు అంటే మనకు సాటర్డే రోజు ఎలిమినేట్ అవ్వబోతుంది ఎవరు అని అంటే సంజన 5th పొజిషన్ లో అంటే టాప్ 5 గా అవుట్ అవ్వబోతుంది. సో ఈమెకు కూడా బ్రేడ్ కేసు వచ్చేది. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసి పెట్టాం కదా, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓటింగ్ ఆర్డర్ గురించి చెప్తున్నాను నేను. సో టాప్ 5 వచ్చేసరికి మాత్రం సంజన గారు ఉన్నారు. ఇది క్లియర్, రాసి పెట్టుకోండి. ఇది 100%. సో 100కి 200% అన్నా పెద్ద పరగబడేది ఏం లేదు, ఎందుకంటే అంత అక్యురేట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎప్పుడైతే టాప్ 2 ఉన్నారో అది మాత్రమే అటు ఇటు గజిబిజిగా ఇస్తున్నారు అనమాట ఇన్ఫర్మేషన్. మనం ఎంత హై ఎండ్ సోర్స్ నుంచి వాడినా కూడా ఇది 100% అని స్టాంప్ వేసి చెప్పినా కూడా గజిబిజి ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. అది అందరికీ తెలియదు, కానీ మామూలుగా ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. సో టాప్ 5 గా బయటకు రాబోతుంది సంజనా గర్లాని గారు, ఇది రాసి పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం అందరూ ఇమాన్యుయల్ అన్నారు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పాను, ఇమాన్యుయల్ కి చాలా సైలెంట్ గా ఓటింగ్ పడుతుంది, చాలా క్లారిటీగా ఓటింగ్ పడుతుంది. ఈ సిచ్యువేషన్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నాడు. అండ్ ఆడియన్స్ కూడా ఎక్కడ పెద్దగా హడావిడి చేసి హైప్ క్రియేట్ చేసి రచ్చలేపాలి అండ్ ప్రమోషన్స్, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదంతా కాంట్రవర్సీ చేయట్లే. సో ఇది పెయిన్ గా పెద్ద ఇంపాక్ట్ చూపించే విషయం అనమాట. సంజన గారి విషయంలో వచ్చేసరికి ఏ హడావిడి లేదు, చాలా క్లారిటీగా ఉంది. ఇమాన్యుయల్ విషయంలో వచ్చేసరికి కూడా ఎక్కడా పెద్దగా హడావిడి అయితే చేయలేదు అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం డెమోన్ పవనే ఉన్నాడు. ఒకవేళ 4th పొజిషన్ లో మాత్రం బ్రీట్ కేస్ ఆఫర్ చేసి మంచి అమౌంట్ ఆఫర్ చేశారు అని అంటే ఇమాన్యుయల్, డెమోన్ వీళ్ళిద్దరిట్లలో ఎవరు తీసుకుంటే వాళ్ళు 4th పొజిషన్ లో వస్తారు. మిగతా వాళ్ళు పొజిషన్స్ 3rd పొజిషన్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడున్న ప్రకారంగా ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా మాత్రం డెమోన్ పవన్ టాప్ 4 గుర్తుపెట్టుకోండి, టాప్ 4. ఇది
100%, 120% వేసుకోండి. 100కి 200% వేసుకుని తప్పేం లేదు. ఎందుకంటే టాప్ 4 గా హౌస్ లో నుంచి బయటికి రాబోతుంది డెమోన్ పవన్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా. ఈ మధ్యలో బ్రీడ్ కేసులు ఏమన్నా మ్యాజిక్లు ఇలాంటివి చేస్తే కాదు, మామూలుగా చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం థర్డ్ పొజిషన్ లో వచ్చేసరికి ఇమాన్యుయలే ఉన్నాడు. ఇమాన్యుయల్ ఆట మాట ఏట అన్నట్టుగా అన్నిట్లలో మనోడు ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ కదా, ఆల్రౌండర్ ప్రతిభ చూపించారు అని అంటారు కదా, ఆల్రౌండర్ ప్రతిభ ఖచ్చితంగా మనోడికి ఇంపాక్ట్ చూపించింది అనమాట. సో అంత రేంజ్ లో ఉండకపోయినా ఖచ్చితంగా ఉంది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ని ఆల్రెడీ అర్థం చేసుకోవాల్సిన విషయం వచ్చేస్తుంది. ఎందుకంటే థర్డ్ పొజిషన్ లో, సో థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇప్పుడు టాప్ 1 టాప్ 2 ఎవరున్నారు అనేదే మీ క్వశ్చన్ మార్క్ కదా. మీరు వెయిట్ చేస్తుంది కూడా దానికోసమే కదా. నేను చెప్తున్నాను, మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా, మనకు ఒక్క సోర్స్ నుంచి కాదు, ఆల్రెడీ ఇంకా ఆఫీస్ లో ఉన్న సోర్స్ అనుకోండి, ఇప్పుడు బిగ్ బాస్ టీం దగ్గర నుంచి కాదు, మన ఏదైతే ఆఫీస్ ఉందో, హెడ్ ఆఫీస్ ఉందో అక్కడి నుంచి అనుకోండి, స్టార్ మానో ఇంకే మిగతా అవసరం లేదు, అక్కడి నుంచి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయింది. బట్ ఈ విన్నర్ అనేది ఖచ్చితంగా మనకు చెప్పిన ఓటింగ్ ప్రకారంగా ఉంటది అని అంటే ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారంగానే ఉంటది. కానీ నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను, ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ లేనప్పుడు బిగ్ బాస్ కాల్ తీసుకుంటాడు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాను. నేను ప్రతిసారి కూడా అదే చెప్తున్నాను టాపిక్. సో ఇక్కడ ఇంకొక మెయిన్ గా ఈ ఇద్దరి వల్ల చాలా మంది ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ అవని అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవని వీళ్ళు కొట్టుకుంటున్నారు తప్పితే లోపల ఎంత బాగున్నారు, వాళ్ళు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు, ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారు, అది మీకు కనిపించట్లేదా? సో ఇది ఏమైపోతుందంటే కంప్లీట్ గా హేటర్స్ లాగా మారిపోతున్నారు. ఫ్యాన్ మోస్క్ లో హేటర్స్ లాగా మారిపోతున్నారు. మీకు ఒక హ్యుమానిటీ ఉంది, మీరు అది ఆలోచించాల్సిన విషయము, అదంతా వదిలేసి మీరేదో సాధించేశారు అన్న ఫీలింగ్ లో ఉంటున్నారేమో. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ ఉందంట. సో ఇద్దరికి సేమ్ ఓటింగ్ ఉంది అనంట. కానీ మిస్డ్ కాల్ డేటాలో ఒక్కరికి కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది 100% అంటే ఖచ్చితంగా 100% ఇవ్వడానికి లేదు. ఎందుకనంటే సాటర్డే రోజు మాత్రమే, సండే రోజు మాత్రమే అది రివీల్ చేస్తారు. మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఒక విధంగా ఇస్తారనమాట. అంటే ఇది 100% గన్ షాట్ అప్డేట్ అని మాత్రం చెప్పరు. ఫినాలీకి వచ్చేసరికి మాత్రం ఒకవేళ గన్ షాట్ అప్డేట్ అని చెప్పినా కూడా అది ఖచ్చితంగా అది 100% అవుతుందని గ్యారంటీ కూడా లేదు. అలాగని కాదు అని చెప్పలేము. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే ఇప్పుడు కత్తి మీద సాములాగా ఉంటది అనమాట. సో మనకున్న అప్డేట్ ప్రకారంగా మైనర్ డిఫరెన్సెస్ అని మీరు అనుకుంటారా, ఇంకేమనుకుంటారో తెలీదు. టాప్ 2 లో కళ్యాణ్ ఉన్నాడు, టాప్ 1 లో తనుజ ఉంది అని అంట. అది కూడా మైనర్ డిఫరెన్సెస్ ఉంది అని చెప్పేశారు. నాకు ఒక సోర్స్ నుంచి వచ్చింది. సో అది ట్రస్ట్ చేయాలా లేదా అనేది రేపు తెలుస్తుంది. రేపు మీకు ఎప్పుడు ఆఫ్టర్ 4 తర్వాత, మాక్సిమం ఆఫ్టర్ 4, రేపు ఈవినింగ్ ఆఫ్టర్ 4, సండే రోజు ఆఫ్టర్ 4 తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ డ్రెస్ కోడ్ ఏంటి, ఇలాంటివన్నీ చూసినప్పుడు కొన్ని ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో అలాగే జరగబోతుంది. ఈసారి ఎవరు ఏది చేసినా కూడా చరిత్ర సృష్టిస్తారు. ఎందుకంటే తనుజ గెలిస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు కామన్ మ్యాన్ మన లేడీ విన్నర్ అవ్వలేదు బిగ్ బాస్ లో. అంటే ఓటీటీ కాదు, బిందు మాధవ్ గురించి కాదు. సో బిగ్ బాస్ సీజన్ 9 వరకు, ఫస్ట్ నుంచి 9 వరకు ఇప్పటి వరకు విన్నర్ తనుజ అయితే లేడీ విన్నర్, ఫస్ట్ లేడీ విన్నర్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి కామన్ మ్యాన్ కేటగిరీలో కళ్యాణ్ గెలిస్తే కామన్ మ్యాన్ కేటగిరీ గెలిచినట్టు. ఎవరు గెలిచినా కూడా ఖచ్చితంగా చరిత్ర అనేది సృష్టించబోతున్నారు. ఈసారి టీఆర్పీలు బద్దలవ్వకపోయినా ఓటింగ్ మాత్రం ఓట్ బ్యాంకు తనుజ పుణ్యమా అని చెప్పేసి తనుజ మీద హేటర్స్ అందరూ మస్తు ఆడియన్స్ బీభత్సంగా ఉన్నారు. ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిన, ఇంత నెగిటివ్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది మన తనుజ గారు మాత్రమే. తనుజ గారికి అంత నెగిటివిటీ స్ప్రెడ్ అయింది అనమాట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఖచ్చితంగా మోస్ట్లీ 99% తనుజ లిఫ్ట్ చేయబోయేది, ట్రోఫీ లిఫ్ట్ చేయబోయేది తనుజ మాత్రమే అనేది చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమవుతుందా అని ఆలోచిస్తూనే ఉండండి. బట్ జరగాల్సింది జరిగిపోతూనే ఉంటది.
సో నిజంగా కొంతమంది సో కాల్డ్ రివ్యూవర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం మరీ దారుణంగా నెగిటివ్ చేస్తున్నారు. అంత అవసరం లేదేమో అది మరి తనుజానికి ఈ స్టేజ్ లో కూడా ఇంత నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదేమో. ఏకంగా సీరియల్ యాక్టర్స్ వీళ్ళు కూడా చాలా మంది ఎవరో కామెంట్ చేశారని చెప్పేసి ఈ తనుజాన్ నెగిటివ్ చేయడం ఇలా చాలా జరుగుతున్నాయి. అవి కూడా మాట్లాడుకుందాం అండ్ క్లియర్ గా. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ గుడ్ లక్.